నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కానీ అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి అంబటి రాంబాబు అరెస్ట్ ఏంటి, మరి రాష్ట్రంలో కుల రాజకీయాలు ప్రేరేపించే విధంగా కామెంట్స్ చేయడం ఏంటి, అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. అంబటి రాంబాబు అరెస్టు గురించి ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెను దుమారంగా మారింది సార్. వాళ్ళ నాయకులమ్మో ఆయన అరెస్టును ఖండిస్తూ ఇది ఒక అక్రమ అరెస్ట్ అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఈ అరెస్టును అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో కుల రాజకీయాలు చేయడానికి చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? వాళ్ళు కుల రాజకీయం చేయలేరు, ఎందుకంటే ఎవడ భయపడక్కర్లేదు. వాళ్ళు ఆ కార్డు తీసి దాన్ని అడ్డం పెట్టుకుని అధికార పక్షాన్ని బెదిరించడానికి ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. ఏ రకంగా కుల రాజకీయం చేస్తారండి వాళ్ళు? అంబటి రాంబాబు ఏ పార్టీ, అతను కుల నాయకుడా పార్టీ నాయకుడా తెలియదే జనాలకి. చేత ఊరికాళ్ళు అలా ఇస్తారు చెయ్యి అంటే పోతారు. అర్థమైందా మీకు? జగన్మోహన్ రెడ్డి చేసేది అవును. అంబటి రాంబాబు ఎందుకు మాట్లాడాలి? సజ్జల రామకృష్ణారెడ్డి తిట్టొచ్చుగా చంద్రబాబు నాయుడు గారిని. అంటే అంబటి రాంబాబు సన్నాసి అయిపోవాలి, సజ్జల రామకృష్ణారెడ్డి మంచోడు అయిపోవాలన్న. గడికోట శ్రీకాంత్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర వీళ్ళు ఎందుకు మాట్లాడకూడదు? గెలిచేది ఎందుకు మాట్లాడచ్చు? పేరు నాని వీళ్ళకేం దోల మాట్లాడితే తన్నులు తగులుతాయి, తన్నులు తింటారు. దాని కులాల సంబంధం ఏంటి? ఎవడెక్కువ ఓవరాక్షన్ చేస్తాడు తన్నులు తింటాడు, వాడు కేసులు పెడతారు, వాళ్ళు లోపలేస్తారు. వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? చంద్రశేఖర రెడ్డి మాట్లాడాడు, ఎప్పుడు వేస్తారో లోపల అని చెప్పి గుబులు నెక్స్ట్ నువ్వే అంటున్నారు. ఎవరిని విడిచిపెట్టరు. ఇప్పుడు చంద్రశేఖర రెడ్డి మరి పవన్ కళ్యాణ్ గారు ఆ కాపులందరినీ చెత్తగొడ్డించి పంపించేసాడు కాకినాడలో. అప్పుడు ఏం మాట్లాడలేదే. ముద్రగడ పద్మనాభం ముగిసిన చరిత్ర, ఆయన గురించి ఎక్కువ మాట్లాడకూడదు. పెద్ద ఆయన గౌరవించాలంతే. ఏదో మాట్లాడుకుంటుంటే పెద్ద ఆయన అనుకోవాలి. వీళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తారు. కాపులకి రిజర్వేషన్ అక్కర్లేదన్న జగన్మోహన్ రెడ్డి రుచి వాళ్ళకి ఏంటండి. కాబట్టి ఇక్కడ కులాల సంబంధం ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి గారిని ఒక నాయకుడు మాట్లాడాడు, ఆడు మోహం పగిలింది, అంతే సింపుల్. సార్, ఏది జరిగినా సరే, ఏ పరిణామం జరిగినా సరే ఆంధ్రప్రదేశ్లో మనం పాస్టర్ ప్రవీణ్ ఉదాంతం నుంచి చూస్తున్నాము. ఇప్పటి వరకు కూడా దాన్ని ఒక కులానికి ఆపాదించో, ఒక మతానికి ఆపాదించో, రాజకీయ లబ్ధి ఏ పార్టీ వాళ్ళన్నా సరే, ఇక్కడ పార్టీలకు అతీతంగా మతపరమైనటువంటి కులపరమైనటువంటి రాజకీయాలను ప్రేరేపించడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ జనాల పట్ల వీళ్ళ అభిప్రాయం చాలా చులకనగా ఉందండి. జనాలు తింగిరోళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు. ఆ ఓల్డ్ స్ట్రాటజీ, పాత సిలబస్ మారిపోయింది. ఇప్పుడు ఆ పాత సిలబస్ పట్టుకుంటే పేలైపోతారు, పాస్ అవ్వరు వాళ్ళు. అవన్నీ కులం కార్డు, మతం కార్డు, ప్రాంతం కార్డు, రాయలసీమ నీటి హక్కుల వేదిక ఇలాంటివి ఓవర్ యాక్షన్ చేస్తే పని జరగదు. జనాలంతా ఇన్స్టెంట్గా తయారైపోయారు. అంత అవివేకులు ఏం కాదు. బాగా అప్పటికి 10-20 ఏళ్లలో చాలా మార్పు వచ్చేసింది ప్రజల్లో. అప్పుడప్పుడు పొరపాటు పడతారు అనుకుంటా, ఆ పొరపాటు ఏదో పడిపోయి ఇంకెప్పుడు పడకూడదురా బాబు అనుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళు ఊరికే కాపులన్నీ అదని ఇది మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు బీసీలు ఎంత స్ట్రాంగ్గా హోల్డ్గా ఉంటారు, కాపులు కూడా అంతే హోల్డ్గా ఉంటారు. ఈ పార్టీ ఎప్పుడు గెలిచినా సంపూర్ణ విజయం. గీటురాయి ఉభయ గోదావరి జిల్లాలు, పాత తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంపూర్ణ విజయం వస్తుంది టీడీపీకి. కాపులు లేకుండా వస్తుందా? కాపులు బీసీలు లేకుండా వస్తుందా? ఏంటండి ఊరికెళ్ళి ఎన్ని రికార్డింగ్ డ్యాన్స్లు వేసినా పని జరగదు. వాళ్ళు ఎప్పుడు ఓడిపోయినా వాళ్ళ విధాన నిర్ణయాలు కార్యకర్తలు దూరమైనప్పుడు ఓడిపోయారు తప్ప కార్యకర్తలు అందరూ కలిసి కట్టుకున్నట్టు ఈ వర్గాలు ఎప్పుడు దూరం అవ్వలేదు. వాళ్ళు పరిపాలనలో తప్పులు చేస్తే ఓడిపోతారు అంతే తప్ప కులాల పరంగా ఎప్పుడు ఓడిపోలేదు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా గణనీయమైన ఓట్లు సీట్లు వచ్చినాయి వాళ్ళకి, తెలుగుదేశం పార్టీకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని పిల్లు మొగ్గులు వేసినా, తలకిందులుగా తపస్సు చేసినా, పొర్లు దండాలు పెట్టినా, దొర్లుకుంటారు రాష్ట్రం అంతా దొల్లుడి యాత్ర చేసినా అతని కథ ముగిసింది. వాళ్ళ కుట్రలు అందరూ తెలిసిపోయినాయి. వాళ్ళ అసలు ముఖం చూస్తారు, మాస్క్ తీసేసాడు. అర్థమైపోయిందండి. అంటే కూటమిని స్ట్రైట్గా ఎదుర్కొనే సత్తా లేక రాజకీయంలో ఇది ఒక రాజకీయ చాణక్యం అనుకోవచ్చా సార్? ఇలా కులాలను అది చాణక్యం ఏంటండి, సన్నాస్తానం. నువ్వు దమ్ముగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ గా, ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం, ఇది ఇలా చేయాలి అని చెప్పి దమ్ము లేదు నీకు. వాళ్ళు ఏం తప్పు చేయట్లేదు కాబట్టి నీకు వేరే దారి లేక వంకలైన డొంకెట్కి వేసినట్టు ఇలాంటి ఎడుతూ ఉంటాడు. నిన్నటిదాకా అంబటి రాంబాబు మరి చంద్రబాబు నాయుడు గారిని కాపు నాయకుడిగా తిట్టాడా, వైసీపీ నాయకుడిగా తిట్టాడా చెప్పమనండి. యోగి రమేష్ లోకేష్ గారిని ఏ నాయకుడిగా తిట్టాడు? వైసీపీ నాయకుడిగా తిట్టాడా, బీసీ నాయకుడిగా తిట్టాడా? చెప్తే వినరా, కొడత ఎడుతారు, వచ్చి కులం కార్డు తీస్తారా? ఆయన ఎవడు పట్టించుకుంటాడు? టీడీపీలో లేరా కాపులు? టీడీపీలో లేరా బీసీలు? అసలు బీసీ పార్టీ టీడీపీ? వీళ్ళు ఓవర్ యాక్షన్ ఎవడు పట్టించుకుంటాడు? అవునా కదండి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వేసి పాచికల్లో వీళ్ళు ఎవరో బలెవరో వీళ్ళు దొరికేసారు. ఇంకా ఎవరు అంబటి రాంబాబు, పేరు నాని, జోగి రమేష్, వాళ్ళకి బుద్ధి లేదు, బుర్ర లేదు. ఏమయ్యా నేను మాట్లాడుతూ నాతో పాటు లేళ్ళ అప్రెడ్డిని మాట్లాడమని అనాలి కదా అంబటి రాంబాబు. ఆ వేణుగోపాల్ రెడ్డిని మాట్లాడమనాలి కదా, పేకాడుకుంటాం అనేసి అనాలి కదా. ఈయనెందుకు ఎగిరిపోతాడు? ఆ ఫ్లెక్సీలు చంపడానికి
వేణుగోపాల్ రెడ్డిని పంపించవచ్చు కదా. ఈయన పని ఏంటి? ఈయన సత్యనపల్లిలో పోటీ చేశాడు. ఇక్కడ గుంటూరులో పని ఏంటి? గుంటూరులో పోటీ చేసిన వెళ్ళమనాలి కదా. ఎమ్మెల్సీ కింద ఉన్నవాడు వెళ్ళాలి కదా. ఆ పర్లేదు కానీ లబోదీపమని ఎడుతుండని కొట్టేశారండి బాబు అంటాను. కొట్టరేంటి మరి? ఊరుకుంటారా? ముద్దెట్టుకుంటారా? నేను నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏం మీకు బీపీలు రాలేదు అప్పుడు? వీళ్ళకి వచ్చింది ఇప్పుడు. పైగా వీళ్ళకి బీపీ చాలా ఆలస్యంగా వచ్చింది. సంవత్సరం పాటు భరించి ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏమైనా చేద్దాం మీకు వీళ్ళు ఏం కోరుకుంటే ఎంత అమాయకులు అంటే చట్ట ప్రకారం పోలీసులు తీసుకెళ్ళి మీకు కూల్ డ్రింక్ ఇచ్చి కూర్చోబెట్టి నోటీస్ ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి కోర్టు అంటే కూడా పోలే అరెస్ట్ చేయలే అనుకుంటున్నారు వీళ్ళు. మీరు అలా చేయలేదు కదా. అంత మంచి వాళ్ళని పట్టుకుని మీరు రెచ్చగొడితే ఏం చేస్తారు? ఈ చెట్లు కొడతారు. ప్రభుత్వం ప్రతిపక్షం కూడా గుర్తుపెట్టుకోవాలా. ప్రజల్ని ఇరిటేట్ చేయకూడదు. వాళ్ళు ఇరిటేట్ చేస్తున్నారు. వాళ్ళు కులం మతం ప్రాంతం చూడరు, తోలు చేస్తారు. చంద్రబాబు గారు కాబట్టి చెప్తున్నారు కాబట్టి వీళ్ళు ఇన్ని కూడా క్రమశిక్షణగా ఉన్నారు కాబట్టి ఇంకా ఇది చాలా అక్కడతో ఆగింది. అంటే వైసీపీ ఎన్ని స్ట్రాటజీలు వేసినా సరే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే దొంగోడు అండి, ఆల్రెడీ దొంగోడని తెలిసిపోయింది. ఆడు వచ్చి ఏమండి మీ ఇంట్లో దొంగతనం చేయండి, మీరు ఆడ రాగానే సామాన్లన్నీ బీరోలో వేసుకుంటారు. ఒకసారి 2 సార్లు దొంగతనం చేసాడు అనుకో, మీ ఇంట్లోకి వచ్చినాడు ఆడు వెళ్ళి వచ్చినాడికి ఏం చేస్తారు? టేబుల్ మీద ఉన్న పెన్ పెన్సిల్ కూడా తీసేయండి బాబు అంటారు. అనుకుంటారు లేదా? అంతే సింపుల్. అతను మరీ దరిదాపులు రానివ్వరు. ఊరికే అతనికి ఏం ఊసిపోక రాజకీయ అతనికి తెలుసు కాబట్టి ఎలహంకలోనే అక్కడ దాక్కుంటున్నాడు. అంటే సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ఎన్నో నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేసింది. అందులో ఎప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం కనిపించలేదు. కానీ అంబటి రాంబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఆయన బయటకు రావడం ఏమీ లేదండి. ఇప్పుడు కులం కాటు తీద్దాం ఆఖరే ఇది స్వచ్ఛడిపోయింది, ఇది ఎలగట్లేదండి తెలిసినా కానీ మనం ట్రై చేస్తాం కదా. దీపావళి సామాన్లు కొంత తడిచిపోయి ఎలగటం మానేస్తాయి, నిలవ ఉండిపోయి ఇప్పుడు దీపావళి సామాన్ అమ్ముతారు కదా, అది ప్రతి సంవత్సరం కొత్త సామాన్లు కలిపి పాతవి అమ్ముతూ ఉంటారు. ఒకటి అలా ఉండిపోయింది అనుకో 10 ఏళ్ళు, అది ఎలగదు. అలాంటి ముద్రగడ పద్మనాభం గారు పనిచేయదు, అస్త్రం అయిపోయింది. ఆయనకి మౌనంగా ఉండి పెద్ద మనిషి తరగ కూర్చుంటే మంచిది. అర్థమైందండి? మంచి చెప్పాలి. ఇద్దరు బాబు నేను ఏదో చేశాను, కులాలకు వెళ్ళాలి, గోల ఎంతురా బాబు. ఒకటండి, ఏ రాజకీయ నాయకుడైనా ఒక కులం మీద నేను ముద్ర వేసుకోవడం అనవసరం. ఎందుకంటే అందరు ఓట్లతో గెలవాలి, అతను అందరూ కావాలనుకోవాలి, అందరి వాడిగా ఉండాలి. అలాగ ఉన్నవాడు నిలబడతాడు రాజకీయాల్లో. అలాగా సమతూకంతో అందరినీ సామాజిక న్యాయం పాటించేవాడు చంద్రబాబు గారు 4సారి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఒకసారికే డిక్కుమంటే దేక్కుంటూ వచ్చాడు. 2వ సారి అడ్రస్ లేకుండా పోయాడు. 3వ సారి అసలు ఆనవాళ్ళు ఉండదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.